యుద్ధం అంటే ఆయుధ వ్యాపారం. యుద్ధం అంటే ఆధిపత్య పోరాటం. రాజ్యాలు సార్వభౌమత్వాన్ని కబలించే దుర్మార్గం. రక్త తర్పణ, తీరని ఆకలి, ఆగని కన్నీళ్లు, గుండె గాయాలు, విధ్వంసం. తానే ప్రపంచాన్ని శాసించాలనే దురంకారం. సంపదంతా తనకే చెందాలి. అందరూ తన కనుసన్నల్లోనే ఉండాలి. అన్ని అగ్రరాజ్యం అమెరికా సాగించే ఏకపక్ష యుద్ధాలే. కానీ ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ను పాత రాతి యుగానికి పంపిస్తామన్న ట్రంప్ మాటలే ప్రమాద గంటికలయ్యాయి. యుద్ధానికి అనేక నిర్వచనాలుండొచ్చు, కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధి ప్రేలాపనలకు ప్రపంచం అట్టుడికిపోతుంది. ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్తామంటే అంటే అనుయుద్ధానికి తెగిస్తామన్నట్లే కదా. అదే జరిగితే యుద్ధం కొన్ని దేశాలకే పరిమితమవుతుందా? అగ్రరాజ్యం అనిపించుకునే అమెరికాకు ఇంత బాధ్యతారాహిత్యమా? ట్రంప్ మాటలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. యుద్ధం నిప్పు రాజేసింది. అమెరికా ఇజ్రాయిల్ జ్వాల చల్లారకుండా దాడులను ప్రతిఘటిస్తూ శత్రువులను చావుదెబ్బ కొడుతోంది చిన్న దేశం ఇరాన్. ఇరాన్ సర్వోన్నత దళపతి అయతుల్లా ఖమేనీని హతమార్చిన అమెరికా ఇజ్రాయిల్ 2 రోజుల్లో ఇరాన్ కథ ముగిస్తామని ప్రగల్భాలు పలికాయి. కానీ అసలు కథ ఆ తర్వాతనే ప్రారంభమైంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచానికే చుక్కలు చూపిస్తోంది. దాడుల వాయిదాలతో, చర్యలతో ట్రంప్ చావు తెలివి ప్రదర్శిస్తూ తన దేశంలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. కానీ ప్రపంచ దేశాలు మూల్యం చెల్లిస్తున్నాయి. యుద్ధాన్ని ప్రారంభించేది మూర్ఖులే, కానీ ముగించడం తెలివైన వారికి కష్టమే. ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ ఎప్పుడు అన్న మాటలివి. తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్లు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాయి. కానీ ముగించడం వాటి చేయి దాటిపోయింది. హర్మూజ్ను తెరిపించి మీ చావు మీరు చావండి అన్నట్లు అమెరికా జారుకుంది. బ్రిటన్ అధ్యక్షతన 45 దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. శాంతి ప్రయత్నాలకు రంగంలోకి వచ్చారు. మూర్ఖులే యుద్ధం ప్రారంభిస్తారు, కానీ దాన్ని ముగించటం తెలివైన దేశాలకు కష్టమే. ఎలిజబెత్ రాణి అన్నా, మరొకరు అన్నా, ఈ మాటలు ప్రస్తుత గల్ఫ్ యుద్ధానికి అక్షరాల్లా వర్తిస్తాయి. తన సర్వోన్నత దళపతి అయతుల్లా అలీ ఖమేనీని చంపిన అమెరికా ఇజ్రాయెల్ మీద ఇరాన్ పగబట్టింది. ప్రతీకార దాడులకు దిగింది. యుద్ధం ఆరంభమై 35 రోజులు గడిచినా చిన్న దేశం వణికిస్తోంది. అగ్రరాజ్యానికి దాని అంటకాగుతున్న ఇజ్రాయెల్కు కునుకు లేకుండా చేస్తోంది. చమురు దిగుమతిలో అమెరికాకు హోర్మోజ్ మూసివేతతో నేరుగా వచ్చే నష్టం లేదు. కానీ ఆసియా, యూరప్ దేశాలకు ఓ అస్తిత్వ సంక్షోభం. ట్రంప్ పలాయనం ఈ దేశాలు అప్రమత్తమయ్యాయి. యుద్ధం ప్రారంభించి పర్యావసానాలకు బాధ్యత తాను తీసుకోకపోవటం అమెరికా దుర్లక్షణం. చమురు మీకే కావాలి, మీ చావు మీరు చావండి అన్నట్లు సమస్యను మిగిల్చి పరిష్కారం మిత్ర రాజ్యాలకు వదిలి వెళ్లారు. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి పునరుద్ధరణకు బ్రిటన్ 45 దేశాలతో సమావేశం నిర్వహించింది. తక్షణ ఫలితాలు రాకున్నా అన్ని దేశాల మధ్య ఐక్యత కుదిరింది. మొన్న యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ అధ్యక్షతన 45 దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం జరిగింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్, యుఏఈ, బహ్రెయిన్, పనామా, నైజీరియా, స్కాండినేవియన్ దేశాలు, బాల్టిక్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు. గన్బోట్ డిప్లొమసీతో అమెరికా, ఎన్నికల్లో విజయానికి ట్రంప్ ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే 45 దేశాల సమావేశంలో ఇప్పటికిప్పుడు తక్షణ ఒప్పందాలేవీ కుదరలేదు, కానీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్నే పాతరాతి యుగానికి తీసుకెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమయంలో విశ్వగురువులైనా, విదేశీ గురువులైనా విశ్వశాంతికి రంగంలోకి దిగాలి. సైబర్ యుద్ధాల దశలో ఉన్నాం. అనుయుద్ధంతోనైనా ఇరాన్కు బుద్ధి చెప్తామని సంకేతాలిస్తున్న అగ్రరాజ్యానికి అనుంగు మిత్రులకు గుణపాఠం చెప్పాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.